తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని గ్రామాల నుంచి మండలాల నుంచి విచ్చేసిన అందరి ప్రజాప్రతినిధులకు కూడా మరొకసారి భారత రాష్ట్ర సమితి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మేరకు రైతు దేశం దీక్ష పేర్కొని మన పార్టీ ఏర్పాటు చేస్తున్న అధ్యక్షుల భాగంగా హాజరైన పార్టీ ఎంపీలకు మాజీ అంజయ్య గారు మరియు పార్టీ పెట్టేసి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడేది కాంగ్రెస్ మాట్లాడితే రైతు ప్రభుత్వం అంటే కనీసమైన ఇప్పుడు 200 మంది ఆత్మహత్య చేసుకుంటే ఒకరు పంపించిన పాపాన పోలేదు ఇప్పటి వరకు. వాళ్ళు అడుగుతుంటే మీరు లెక్కలు తెచ్చినట్టు మరి వాళ్ళు ఏం చేయడానికి అధికారంలోకి వచ్చారో అర్థమవుతలేదు. మనం ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే రైతుల కొరకు పాటుపడ్డ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు ఏ విధమైన సాయం చేయాలన్నా మొట్టమొదటి ఎవరు చెప్పుకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పేరు చెప్పుకుంటారు. రైతు బంధు ఎక్కడ లేకుండా మా దాన్ని స్థాపించినాక ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. దాని పేరు మీదే మేము ఎక్కువిస్తాం తక్కువిస్తామని చెప్పి కలబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను పర్ఫెక్ట్గా అమలు చేసే సూచనలు కనపడటం లేదు. అన్నిటికీ కొర్రీలు పెట్టుకుంటూ పోతున్నారు. అందుకోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం చేయాల్సిందంతా ప్రజలతోనే మమేకమై ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేస్తామన్నా కూడా ఎవరు నమ్మే పొజిషన్ ఉండదండి. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి కొంతమంది భయపడి అదో ఇదో కొంతమంది అటు ఇటు చూస్తుంటారు. మనం ఖచ్చితంగా రోడ్ల మీదకి చేయాల్సిన అవసరం ఉండే కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందున మనం మన ఇంట్లో మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రాబోయే కాలంలో కాంగ్రెస్కు ఖచ్చితమైన ఎదురుదెబ్బ తగిలిస్తాం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వచ్చి తీరుతామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యతిరేక విధానాల పట్ల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొంటున్న గౌరవ మాజీ శాసనసభ్యులు అంజయ్య గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మిగతా అన్ని మండలాల ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, నాయకులకు, మాజీ సర్పంచులకు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ 100 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి గ్యారెంటీల పేరు మీద ఈరోజు మేనిఫెస్టో పెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు ఓట్లు వేయించుకొని వాళ్ళు చెప్పిన డేట్ మర్చిపోయారు. మార్చిలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇదివరకు ఎవరు కాలేదు. రైతు బంధు కూడా ఇప్పటికి 5 ఎకరాల ఉన్న వాళ్ళకే మరి బ్యాంకులలో చూస్తే రైతు బంధు పడింది. అదేవిధంగా గ్రామాలు కూడా కరెంటు కూడా అస్తవ్యస్తంగా కరెంటు ఉంది. ఇప్పుడు ఊర్లలో కూడా నీళ్ళు ఎండిపోయినాయి. గతంలో 9 ఏళ్ళు మన పరిపాలన ఉంటే ఇలాంటి రైతులకు ఇబ్బందులు జరగలేదు. గతంలో మనం చూసినాం. ఇలా ఎక్కడ చూసినా ఊళ్ళల్లో గత ప్రభుత్వం ఇట్లా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా కాబట్టి రైతులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్న సందర్భం. అదేవిధంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మన నల్గొండలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు పర్యటించుకుంటూ రైతులతో మమేకమై మరి వాళ్ళ సాధక తెలుసుకున్న సందర్భంలో మరి ప్రభుత్వం కూడా నిమ్మకం లేనట్టుగా ఇంకా వాగ్దానాలు ఇస్తున్నాము అని ఇంకా చెప్తూనే ఉన్నాం. ఓన్లీ మీడియా సమావేశాలు చెప్తుంటే ప్రజలకు అందే పరిస్థితి ఎక్కడ లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల కోడ్ పేరు మీద ఈరోజు మన కరెంటు బిల్లు మరి ఈరోజు బిల్లు కట్టవద్దని చెప్పిన మార్చి నెల అందరి బిల్లు వస్తుంది, అందరికీ కడతా ఉన్నాం. ఇలా గ్యాస్ సిలిండర్ కూడా 950 పెట్టి కొంటా ఉన్నాం. మరి ఎక్కడ సబ్సిడీ ఎవరికి పడతలేదు. మరి వాళ్ళు చెప్పిన గ్యారెంటీ ఒక్కటి కూడా ఏమనంటే అధికారులు అడితే ఎన్నికల కోడ్ మనకు రాలేదని. మరి వచ్చినట్టు ఎందుకు చెప్తున్నారో రాష్ట్రంలో అర్థమవుతలేదు. మరి ఎన్నికల కోడ్ ఏం దగ్గర వస్తుందా మనకైతే తెలుస్తలేదు. వాళ్ళు పెట్టిన గ్యారెంటీ స్కీమ్లలో ఒక బస్సు తప్పితే మనం ఏం చూస్తలేము. ఇప్పుడు ఇద్దరు మనం వాళ్ళు పెట్టిన గ్యారెంటీలో
మరి రోజుకో ప్రకటన చెప్తా ఉన్నాం. మరి ఈ రోజు మీటింగ్ ఏదో పెట్టబోతున్నారట, దాంట్లో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో మేనిఫెస్టో పెట్టి మళ్ళీ కొత్త పథకాలు ఏదో మళ్ళీ గ్యారెంటీలు అని ఏదో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఎన్ని రోజులు మభ్య పెడతారు? ఇట్లా ఇప్పుడు 100 రోజులు కాలేదు, వాళ్ళు చూస్తున్నాం ఒక స్కీమ్ కూడా కరెక్ట్ లేదు. మరి చాలా మంది మరి జైనేటోళ్ళు ఎందుకు పోతున్నారు? మరి అది అంటే ఎండాకాలంలో వర్షం పడినట్టు పోతున్నారు అర్థమవుతలేదు. కానీ మరి మనమంతా కూడా గౌరవం మనం చూస్తున్నామే. రేపటి రోజున మనమైతే 9 ఏళ్ళు మంచి పరిపాలన అందించినాం. కార్యకర్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో మనం అభివృద్ధిగా పనిచేసినాం. మరి రైతుల నుంచి వ్యతిరేకత రాలేదు. రైతు బంధు, రైతు బీమా, ఎంతోమంది రైతులు ఆదుకున్న సందర్భం. ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా రైతులకు చేయించిన ప్రభుత్వం ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం మాటల గారెంటీ తప్పితే ఇక్కడ ఏం లేదు. వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి వ్యంగ్యంగా ఒక ముఖ్యమంత్రి నిన్న ఇంతమంది రైతులు బాధపడుతుంటే ఒక క్రికెట్ మ్యాచ్ చూడడం అందరు బాధ అనిపించిన సందర్భం. మరి జల్సాగా నడుస్తుందా? వాళ్ళు ఏదన్నా కౌంటర్ ఇస్తే, ప్రతిపక్ష నాయకులు కౌంటర్ ఇస్తే దాన్ని కౌంటర్ ఇస్తుంది తప్పితే ప్రజాక్షేత్రంలో పోవడం లేదు. రైతులు చేసుకుని ఒక నివేదిక తయారు చేసేది పోయి ఎంతమంది రైతులు తీసుకురండి, మేము ఇస్తాం చూస్తాం లేదు వ్యంగ్యంగా మాట్లాడి ఇలా ఏదైనా చేస్తున్నాం. మరి ప్రభుత్వం కాబట్టి మనందరం గ్రహించాలి. ఇప్పుడు నిరసన కార్యక్రమాలు మొదలైన సందర్భం రానున్న రోజుల్లో మరి ఎన్నికలు కూడా తర్వాత కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా గ్రామాలకు వెళ్ళి మనం ప్రజలకు వివరంగా చెప్తే ఇంకా మనం ప్రజలకు చెప్పిన వాళ్ళు అవుతాం. ఈరోజు సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది తెలుస్తున్నారు. అందరూ వాళ్ళు మనకన్నా ముందే వాళ్ళు బాధపడుతున్నారు. ఇలా ప్రతి గ్రామంలో వీడియోలు పెడుతున్నారు. నీళ్ళు తక్కువైనాయి. ఇక్కడ రైతులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన దాంట్లో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎండిపోయిన పంటలు ఎండిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన రైతులు ఉన్నారు. మరి బాధ మామూలు విషయం కాదు. ఇలా మెకానిక్ బోర్ లేకపోతే ఇప్పుడు గ్రామాలకు ఇంత మనకే అర్థమవుతున్నారు రైతులు ఎట్లా కోసం అవుతున్నారు. కావున మనం అంతా కూడా పార్టీ ఆదేశాల మేరకు మనం ఎప్పటికప్పుడు కార్యక్రమాలు తీసుకెళ్ళి మరి వివరంగా చెప్తేనే ప్రజలకు వెళ్తుంది. కాబట్టి మీడియా సోదరులు వారి ద్వారా కూడా మరి ప్రజలకు వెళ్తుంది, వాళ్ళు కూడా ప్రభుత్వం వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తే రానున్న రోజుల్లో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవనీయులు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ మొత్తం రైతు దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా శారదా నియోజకవర్గంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే అంజన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ అధ్యక్షులు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ మాజీ సర్పంచులకు, గౌరవ జెడ్పీటీసీలకు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. గౌరవ కౌన్సిలర్లకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉండే, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జూటా మాటలు చెప్పి, అమలుగానే హామీలు చెప్పి, అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి వచ్చింది. ఏదో మర్చిపోయో లేకపోతే ఏదో తొందరపడి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈరోజు ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి అన్ని హామీలను కూడా తుంగలో తొక్కి ఈరోజు ప్రభుత్వం తాను చెప్పినటువంటి హామీలను ఏది కూడా నెరవేర్చకుండా ఈరోజు ఎంతోమంది, మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉండే ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంటేనే గతంలో అన్నమో రామచంద్ర అనే విధంగా ఉండే. ఆ తర్వాత గౌరవ కేసీఆర్ గారు అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా గతంలో తెలుసు మీకు అన్ని కూడా పెండింగ్ ప్రాజెక్టులో ఉంటుండే. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రన్నింగ్ ప్రాజెక్టులు అయిన తర్వాత కూడా ఒకనాడు అన్నమో రామచంద్ర అన్న ఈ ప్రాంతం దేశానికి అన్నం పెట్టే ప్రాంతంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది ఆ రోజుల్లో. తర్వాత రైతులు బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో రైతుల కోసం రైతు బంధు పథకాన్ని తెచ్చిండు. అదేవిధంగా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా చేయని పథకాలు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో గతంలో ముఖ్యమంత్రి చేసిండు. అవన్నీ హామీలు కూడా ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు కూడా నెరవేర్చకుండా రైతులను ఈరోజు, రైతులు అంటేనే గతంలో 70 సంవత్సరాలు పాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా సేమ్ ఏ విధంగా ఉండే, గతంలో 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఉండే అదేవిధంగా ఈరోజు ఎడారి ప్రాంతంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నీరు గార్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులో నీళ్ళు లేకుండా ఉన్నాయి. గౌరవ కేసీఆర్ గారు మొన్ననే సూర్యాపేట పోయినప్పుడు మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఎట్లా వచ్చినాయి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ప్రాజెక్టు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రాజెక్టును ఈరోజు నిర్వహిస్తూ ఉంటే ఆ రోజు వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీకు అందరు తెలుసు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి అంటే మన దగ్గర తెలంగాణ ప్రాంతం చుట్టూ కూడా గోదావరి కృష్ణానదులు ఉంటాయి. గోదావరి నది కృష్ణానది ఒక 500 ఫీట్ల నుంచి ఇక్కడ 100 ఫీట్ల లోపలికైనా వస్తుంది. కానీ అది అడ్డుకట్టే ప్రాంతం కాదు కాబట్టి ఎత్తిపోతల పథకం చేయాలి. ఈరోజు గోదావరి నుంచి నీళ్ళు తీసుకుంటున్నాం. అదేవిధంగా కృష్ణానది నుంచి కూడా మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఈరోజు కొన్ని ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు పూర్తయినాయి. ఒకటి ఇది ఉద్దండాపూర్ వరకు అయిపోయింది. దాని తర్వాత మనం లక్ష్మీదేవిపల్లి కావాలి. అందరూ ఏమనుకుంటారు లక్ష్మీదేవిపల్లిగా కాదంటే ఏదైనా అడ్డం పెట్టే నది పోతుంటే నదికి అడ్డం పెట్టేది కాదు కదా, మనం లిఫ్ట్ పోసుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కూడా మీకు అందరికీ తెలుసు గౌరవ కేసీఆర్ గారి వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడిచ్చే కాంగ్రెస్ హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా 6 గ్యారంటీలు అన్నాడు. ఆయనే చెప్పాడు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలే. ఈరోజు మీకు అందరికీ తెలుసు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలే. ఇంకా ప్రజలను మబ్బ పెడతా ఉన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళా ఆ ప్రభుత్వం రావాలని చెప్పి జూటా మాటలు చెప్తా ఉంది. ప్రజలందరూ కూడా తెలుసు మేము మోసపోయాము, మళ్ళా గోసపడుతున్నాం. ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి వేస్తే మళ్ళా గోసపడతామని చెప్పి ఆలోచన చేసి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 17 సీట్లు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకే వస్తాయి. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు ఈరోజు రైతుల కోసం రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు దీక్ష ఏర్పాటు చేస్తేనే రైతులందరూ కూడా తెలుస్తుంది. గతంలో తెలుసు 10 సంవత్సరాల నుంచి ఒక్క రైతు కూడా చనిపోయిన పాపాను ఈరోజు 204 మంది చనిపోతే తెలియనట్టుగా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారు. తెలియనట్టుగా మాట్లాడి ఎవరు చచ్చిపోయారు లిస్టుని అంటే లిస్ట్ ఒక గడ్డ లేపులనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపిస్తే కూడా కొంచెం కూడా ఆలోచన లేదు ముఖ్యమంత్రి గారికి. రైతుల కోసం పట్టించుకున్న పాపాన పోలేడు. కాబట్టి దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో క్షీణించబడుతున్నాయి. ఏవి కూడా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చలేరు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో అదేవిధంగా పార్లమెంటులో కానీ ఇంకా లోకల్ బాడీలో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రైతు దీక్షకు అందరూ కూడా వచ్చినందుకు వారి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు రైతు దీక్ష శిబిరాలను ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడ కార్యాలయాల్లో వారి దీక్ష ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మనం రోడ్ల మీదకి వెళ్ళలేక ఎక్కడ ఉన్న కార్యాలయంలో అక్కడ దీక్షలు ఏర్పాటు చేసుకొని తర్వాత మనం ఆర్డీఓకు ఎంఆర్ఓకు మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ స్థాయిలో ఉండే నాయకులకు, స్థానిక మన మాజీ శాసనసభ్యులు అంజనా యాదవ్ గారికి, మిగతా పెద్దలందరికీ నా శుభాభినందనాలు తెలియజేస్తూ పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎప్పుడు కూడా భారతదేశంలో మనం అందరం చూసినాం 6 గంటలు ఇచ్చే కరెంటును వాళ్ళు 3 గంటలు 4 గంటలు ఇచ్చేటోళ్ళు. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చిండ్రు. నేనైతే స్వయంగా రైతుగా నేను అనుభవిస్తూ ఉన్నా. ఈరోజు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది కరెంటు ఆడికి పోయేసరికి బైక్ ఆడికి పోతే ఇడికెళ్ళి కొనమాడికి నీళ్ళు పోయే పరిస్థితి లేకుండా చేసింది. ఎండబెట్టే పరిస్థితి అయితే జరిగింది ఇప్పటికే. అందుట్లో వర్షాభావ పరిస్థితిలో బోర్లు తక్కువ ఉన్నాయి. మళ్ళీ అందుట్లో దీనికి తోడు కరెంటు వాళ్ళు నాణ్యమైన కరెంటు రాక మోటార్లు కాలిపోవడం, మళ్ళీ జనరేటర్లు పెట్టుకునే స్టేజ్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇప్పటి నుంచి దేశానికి అన్నం పెట్టరు, అడుక్క తినమని మనకు చిప్పల చేతికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రోజు వరకు రైతు బంధులు 4 ఎకరాల వరకు వేసిండ్రు. ఇంతవరకు మనము ప్రతి సంవత్సరము ఏ నెలలో ఒక నెల అనౌన్స్ చేసినాము అంటే 15 రోజులు 20 రోజులు మ్యాక్సిమం, అంత లోపల రైతు బంధు పడ్డది ఇప్పటి వరకు మనకు. ఈ రోజు వరకు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి 4 నెలలు కావస్తుంది. ఇంకొక 4 రోజులు 3 రోజులు ఉంది వాళ్ళ 4వ నెల అయిపోవడానికి. వాళ్ళు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 ఎకరాలు మ్యాక్సిమం. అది కూడా కొంతమందికి 4.5 ఎకరాలు, మిగతా వాళ్ళకు 5 ఎకరాలు దాటి వాళ్ళు ఇంతవరకు రైతు బంధు వేయలే. వాళ్ళ నిర్ణయం ఏందో దున్ననోళ్ళకి వేయక నాయన మేము వద్దంటలేం,
కష్టం చేసుకునే రైతులను మోసం చేయడం ఎందుకు? మీరు చెప్పినది ఏంది? ఇవాళ ఒడ్ల పరిస్థితి మేము 3,400 వరకు గత లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ అమ్ముకోగలిగినాం. గవర్నమెంట్ నిర్ణయించిన దానికంటే రేట్ ఎక్కువ వచ్చింది. ఈరోజు రేట్ లేదు, నువ్వు 500 బోనస్ ఇస్తాను. ఇంతవరకు నీకు బోనస్ లేదు. 1800, 1900 ఇవాళ మార్కెట్లో నడుస్తుంది. గవర్నమెంట్ కొనుగోలు కేంద్రం లేదు. ఎక్కడైనా మీరు తెలుసుకోండి, వాస్తవం ఇది. మీరు పేపర్లో చదువుతున్నారు. దేశంలో రైతులు అమ్ముకునే పరిస్థితి, మార్కెట్లో అమ్ముకునే రేట్లను నేను చెప్తా ఉన్నాను కదా. ఈ విధంగా వాళ్ళు రైతులను మోసం చేసి మహిళలకు ఉచిత బస్ అని పెట్టిరు. అమ్మ మీరంతా తిరుగురు, మమ్మల్ని ఇంటికాడ మొగాయన గిన్నెలు తోపుతాడు, మీరు తిరుగురు అని చెప్పారు. వీళ్ళంతా వీళ్ళు తిరిగి సాలై ఇక మేము ఎండకపోయినా బతకలేము, ఇక గుళ్ళు గోపురాలు అయిపోయినాయి. 4 దినాలు గుళ్ళలో వీళ్ళు మన దాని జమ అయిన పైసలు ఉంటాయి కదా, గుళ్ళల్లో వేసి వచ్చి అయిపోయినాయి. మళ్ళీ ఇళ్ళకే లేలు కూడా ఎండకు కూడా అంతే కదా. అది మన పరిస్థితి. వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఇంటికాడ ఉండి పిల్లలు చదివించుకొని మంచిగుంటారు నాయన అంటే వాళ్ళని అది కాదు, రోడ్ల మీద పోయి అమ్మ మీరు బస్సులు ఎక్కిపోయినా అని చెప్పి ఆ బస్సు కూడా బంద్ అయింది ఊర్లలో. మా రూట్లో కొత్తపేట మన అక్కడి వరకు వెళ్ళే బస్సులు ఇప్పటి వరకు పొద్దున ఒక బస్సు వస్తుంది, రాత్రి ఒక్కటే బస్సు వస్తుంది. మేము ఉచితం పెట్టినామంటారు, ఆటోలు పెట్టి జీబులు పెట్టి ఎందుకు రావాల్సి వస్తుంది? షాద్నగర్ దాకా మాకు షాద్నగరే అవసరం కానీ హైదరాబాద్ అవసరం లేదు కదా. షాద్నగర్ దాకా అయితే మహిళలకు ఇవ్వాలి కదా. పొద్దున ఒక బస్సు, అది స్కూల్ పిల్లలు అంతవరకే పనిచేస్తారు. సాయంత్రం ఒకటే బస్సు. మీరు మధ్యలో మాకు ఎవ్రీ ఫ్రీక్వెంట్ 1 అవర్కి ఒక బస్సు నడిచేది. ఈరోజు పరిస్థితి ఈ పొద్దున రాత్రికి పాతకాలంలో సర్వీసులు ఉండే మాకు. పొద్దున అంటే మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు వెళ్తుండే ఇంటికి వెళ్ళి మాల్కు. ఇప్పుడు మా పరిస్థితి అంతకు వచ్చింది. ఇక ఎవరు బయటికి వెళ్ళకుండా చేసిండ్రు. అవసరం లేని పథకాలను పెట్టి ఉన్న పథకాలను నిర్వీర్యం చేసి తెలంగాణను మొత్తం భ్రష్టు పట్టించే స్టేజ్కి భారతదేశంలో మొదటి స్థానంలో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి కింది స్థానానికి 28-27 పోయే పరిస్థితి తీసుకొచ్చిండు నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా ఒక రైతు కుటుంబమే. కానీ ఆయన చెప్పుకుంటుండే ఏమంటుండే, నేను రియల్ ఎస్టేట్లో ఏం చేయాలనో అవి చేసి నేను ఇంత దూరం వచ్చినా పెద్దగా అయినా అని చెప్పుకుండు. స్వయంగా ఆయన చెప్పిండు, నేను చెప్పే మాట కాదు. కానీ రైతుల గురించి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి తెలుస్తా? ఉన్న భూమిని ఎట్లా అమ్ముతామని అంటారు, కష్టం చేసేదే తెలియకపోయారు. ఈ విధంగా ఆయన దేశాన్ని ఎప్పుడు దోసుకోవాలి, ఢిల్లీకి మనం పంపాలి, మన సీటుకి భద్రంగా ఉంచుకోవాలి. ఆ పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడిపితే వాళ్ళు ఉన్నారు, 6 మంది ఉన్నారు, 6 గ్యారంటీలు, 6 ముఖ్యమంత్రులు. వాళ్ళు ఏ పథకం పెట్టినా ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారు, మేము వచ్చే పంట నుంచి 500 బోనస్. మరి ఈ సంవత్సరం అంతా ఏం చేయాలండి మీరు? ఆయన ఒక అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యి ఉండి ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడా, ఆయన ఒకటి చెప్తాడా? ఇది ఎంతవరకు సమంజసం అండి వీళ్ళది? ఎలక్ట్రిసిటీ పవర్ అంటాడు, పవర్ ఆడికెళ్ళి కొనుక్కొచ్చి వీళ్ళు ఎక్కువ ధర పెట్టి గవర్నమెంట్ పైసలు, టీఆర్ఎస్ ప్రభుత్వం పైసలు తిన్నది, అట్లా చేసిందని ఇప్పుడు మాకు రోజుకు 5-6 గంటల పవర్ కట్ అవుతుంది విలేజ్లలో. మీరు బాగా గమనించండి. ఇంట్లో పోతే ఉండలేని పరిస్థితి, చెట్టు కింద పోతే నీడలేని పరిస్థితి అయింది. ఊర్లలో చెట్లు ఆడ ఈడ మనం పెట్టిన చెట్లు ఏమైనా వైర్ల కింద వచ్చి నాయి కొట్టేస్తుంది. ఏడ కూర్చునేలేని పరిస్థితికి వచ్చే పరిస్థితి తెచ్చింది. ఈరోజు ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పథకాలలో ఏ ఒక్క పథకం పూర్తి చేసిన పాపాన పోలే. ఏమో 5 పథకాలు చేసిన అన్నాడు, ఏడ చేసిండండి? మీరు అందరు చూస్తున్నారు పాత్రికేయులు, నిజంగా చెప్పండి. మీరు నిజాయితీగా రాయండి వాళ్ళ మీద. మేము తప్పుగా వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. చూద్దాం వాళ్ళు ఇంకేమో ఏం చేస్తారో అని అందరు ఆశకేసి మేము ఎదికేసామని ఏడుస్తున్నారు. ఇలా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అవ్వాలి అందరూ పెన్షన్ ఇవ్వకపోతే పెన్షన్ టైంకు రాకపోయా. మనుషులు చనిపోతే 5 లక్షలు మేమైతే వారంలోనే తీసుకుపోయి ఇచ్చేది. మేము తీసుకుపోకుండా వాళ్ళకే అకౌంట్లోకి వచ్చింది. ఈరోజు పరిస్థితి వాళ్ళు అసలు పట్టించుకునే పాపాన పోతలేదు. ఎవడు మనకు దిగ్గు దివానా లేకుండా పోయింది. ఒక్క మంత్రి, ఏ మంత్రి కూడా ఆయన శాఖకు ఆయనే ముఖ్యమంత్రి. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నట్టే కానీ పేరుకు ముఖ్యమంత్రి. ఫోటోలు దిగాలి మంచిగా, లేకపోతే ఆయన మీటింగ్కి వెనక దొరకపోతే ఢిల్లీ రాడియాలి. ఆయనను బట్టి ఉప ముఖ్యమంత్రి ఆయన ఢిల్లీ దొరకపోవాలి, లేకపోతే ఢిల్లీలో ఆయన పర్మిషన్ లేదు.
ఈ విధంగా నడుస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఈయన ఎక్కడ పోతాడో తెలియదు, వాళ్ళు ఎప్పుడెవరు ఎక్కడ పోతారో తెలియదు. మనోళ్ళు కూడా కొంచెం మన నాయకులు తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే పార్టీ తరఫున గెలిచి ఈరోజు వాళ్ళు అన్ని అనుభవించి 10 సంవత్సరాలు వాళ్ళని చేర్చుకోవడం వాళ్ళకి ఎంతవరకు న్యాయమో వాళ్ళకే తెలిసి ఉండాలి. వాళ్ళ పార్టీని వీడడం వల్ల మనకు ఒరిగే నష్టం లేదు. మాలాంటి నాయకులు చిన్న చిన్న నాయకులు రేపు భవిష్యత్తులో పెద్దోళ్ళు అయ్యే అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో వాళ్ళందరికీ మనం గుణపాఠం చెప్పాలి. రేపు ఈరోజు దానం నాగేందర్ అనుకోండి, కడియం శ్రీ గారు అనుకోండి, కడియం కావ్య గారు, ఇంకెవరైనా కానీ వీళ్ళందరం నడుము కట్టి పట్టుదలతో కానీ వాళ్ళని ఓడించి తీరినాడే మనకి కండువాకు విలువ అనేది అప్పుడు మాత్రమే వస్తుంది. ఇటువంటి నాయకులను మనం సరి కూడా చేరనీయొద్దండి. భవిష్యత్తులో మన సార్ కూడా చెప్తున్నా, దయచేసి మీరు సౌమ్యులు కావచ్చు, నాకు సౌమ్యం పనికిరా. మేము కఠినాస్తులం, మేము ఎవరిని చేసుకున్నా ఈయన మిమ్మల్ని నిలిచి మా పార్టీ నిలిచి పోయిన మీరు మాకు తెలియకుండా ఏం చేయదు. మాకందరు అడగాలి. ఇవాళ కార్యకర్తలు ఎందుకు ఇచ్చినావు మీటింగ్ అని ఇచ్చినాం. ఈ కార్యకర్తలే నీకు పని చేస్తారు, వాళ్ళు చేయరు. వాళ్ళని దయచేసి మీరు దూరం ఏడబెట్టాలనో ఆన్నే పెట్టాలి. సరే, మన భవిష్యత్తు, మన అదృష్టం, మన గీత ఏముంటే అదే జరుగుతుంది. కానీ ఉన్నన్ని రోజులు ఇప్పుడు ఏ విధంగా ఇదే విధంగా ఉన్నామో ఇంతమందిని చాలన్నా, ఓ మనిషిని గెలవాలన్నా ఇంతమందిని చాలు, ఎక్కువ అవసరం లేదు. వీళ్ళకేమో ఆశ ఎక్కువైంది. అందరు మాకే కావాలి. దా కేసీఆర్ అట్టే గుంజుకున్నాడు, వీళ్ళు అట్టే గుంజుకున్నాడు. ఏంది ఇది నేర్చుకుంటారు మీరు? కష్టపడ్డాడేమో వెనుక కూర్చున్నాడు, పోయి అగో ఇట్లా కూర్చుడు. ఏదైనా కానీ ఉన్నంత ఒకదాని ఉంటామని ఇటువంటివి చేయకుండా భవిష్యత్తులో ఉన్నోళ్ళను సరిగ్గా చూసుకొని వీళ్ళందరినీ కాపాడుకొని వీళ్ళనే సైనికులను తయారు చేసి సైన్యానికి ఒక లీడర్ను తయారు చేసి ఆ లీడర్ గట్టిగా ఉన్ననాడే సైన్యం గట్టిగా ఉంటుంది. లీడర్ వద్దే ఉండే వాడు కొట్టినేసారి చెప్పబట్టి కొట్టేసారి ఊకోని అనొద్దు. నువ్వు ఊకో అంటావు, అందుకు ఇట్లా అవుతాం అనొద్దు. అది ఆల్రెడీ చెప్పింది కదన్నా స్టేట్మెంట్లలో. నేను చెప్పేది ఎందుకు, అది పెద్ద మనుషులు ఆడికెళ్ళి చెప్పుకుంటారు. రాష్ట్ర స్థాయిలో చెప్పాల్సిన మాటలు నేను ఏదో గ్రామ స్థాయిలో చిన్న లీడర్ను మా పెద్ద మనిషి ముంగర చెప్పాలని పెద్ద మనిషికి గుర్తు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. నియోజకవర్గంలో రైతుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని, పొలాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పని అనే డిమాండ్తో ఈరోజు దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది రైతులు గతంలో రైతును రాజును చేసిన ప్రభుత్వము, రైతును రాజు కానుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా రైతుల దుస్థితి ఉందో మళ్ళా అదే దుస్థితి మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతుంది. కానీ ఇది దురదృష్టము. రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడదు. అందుకని అదే ఆలోచించి కేసీఆర్ గారు రైతుల గురించి ఎన్నో పథకాలు పెట్టి దేశంలోనే ఆశ్చర్యపడే విధంగా పథకాలను పెట్టి రైతులను ఏ రోజు కూడా రైతు ఏడవకుండా చేసిన మన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళ నిజస్వరూపము, వాళ్ళ పార్టీ ఉద్దేశాలు, వాళ్ళ నిజస్వరూపం మళ్ళోసారి ఇప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నిజస్వరూపం ఇదే. రైతులను గతంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వలేదు. రైతులకు ఏ విధమైన బీమా కానీ ఏ విధమైన రైతు బంధు కానీ ఇయ్యలేని వాళ్ళ నిజస్వరూపము మళ్ళీ ఒకసారి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతుంది. కానీ రైతుల ఉసురు ఖచ్చితంగా ముడుతుంది. రైతులేమో ఆషామాషి కాదు. వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళు ఏది చేయాలంటే అది చేస్తారు. వాళ్ళు తక్కువ శాతం లేరు. వాళ్ళను గుండెలో పెట్టి చూసుకున్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము. అట్లాంటి రైతులు ఈరోజు పంట పొలాలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఈరోజు దాపరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 4 నెలలు కాలేదు, కానీ ఎంతమంది చనిపోయిండ్రు ఒక లిస్టు కేసీఆర్ గారు చెప్తే 200 మంది చనిపోయారంటే లిస్ట్ ఇవ్వమంటాడు. ఎంత బుద్ధి సిగ్గు శరం లేకుండా.
ప్రభుత్వంలో ఎవరున్నారు? లిస్ట్ ఎవరు ఇస్తారు? లిస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? మీ దగ్గర ఉండాలి లిస్టు. అది సిగ్గు లేకుండా మీడియా ముందు లిస్ట్ మేము వాళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకుంటే మేము నష్టపరిహారం ఇస్తామంటారు. అందరూ నవ్వుకుంటారని కూడా తెలుసుకుంటలేరు వీళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అసహించుకుంటారని కూడా తెలుసుకుంటలేరు. ఏ స్కీమ్ చేసిండ్రు? 6 పథకాలు అన్నారు. మహిళలను రోడ్ల మీద పడిచ్చే ఒక్క స్కీమ్ మాత్రం అమలు చేసిర్రు. బస్సు ఇచ్చి, ఉచిత బస్సు ఇచ్చి మహిళలను రోడ్ల మీద పడేసి ఆ వచ్చే బడ్జెట్ని అంతా కూడా ఆ ఆర్టీసీకి పెట్టే దుస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంకా వేరే పథకాలు అమలు కాని దుస్థితి తీసుకొచ్చిండ్రు. ఈరోజు పింఛన్ లేక వృద్ధులు ఏడుస్తున్నారు, మహిళలు ఏడుస్తున్నారు. అట్లాంటి దుస్థితి, అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు వస్తుందని చెప్పని మేము ఏనాడు కూడా ఊహించలేదు. కానీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు కూడా లాస్ట్కు ఎప్పుడో 4 సంవత్సరాలు ప్రభుత్వం పనిచేసిన తర్వాత వ్యతిరేకత వచ్చేది. కానీ 100 రోజులకే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిన చరిత్ర అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మాత్రమే 100 రోజులలోనే అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. రైతుల ఉసురు ముడుతుంది, ఈ ప్రజలు మహిళల ఉసురు ముడుతుంది, వృద్ధుల ఉసురు ముడుతుంది. కానీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఎలక్షన్ కోడ్ అని చెప్పని అన్నీ ఆపేసి ఎవరికి పింఛన్ ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రైతు భూమి ఇవ్వకుండా, రైతు బీమా గతంలో ఎవరన్నా రైతు చనిపోతే 5 రోజులకే చెక్ వచ్చేది. ఒక కళ్యాణ లక్ష్మి లేదు, ఏ పథకాలు లేవు, ఏవి అమలు అయితే లేవు. అసలు గతంలో మేము ఇచ్చినయే కనీసం ఈ కొత్త పథకాలు పక్కన పెడితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా అమలు కావట్లేదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమీ లేదు. అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అంతా చేసి పెట్టింది. ఇప్పుడు ఒక సామెత ఉంది, వండి పెట్టినాక వడ్డించనివి కూడా చేతనైతే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏంటంటే మిషన్ భగీరథ, ఉదాహరణకు మిషన్ భగీరథ నీళ్లు 1000 కోట్లు 100 కోట్లు పెట్టి శ్రీశైలం నుంచి తీసుకొచ్చి ఇంటింటికి నీళ్లు గత ప్రభుత్వం ఇస్తే సిగ్గు లేకుండా అవి ఒక పైపులు చెడిపోతే కూడా అవి పైపులను కూడా రిపేర్ చేసి నీళ్లు ఇయ్యలేని దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. అందుకు మేము బాధపడుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. అన్నీ మేము చేసినాయి, మీరు చేసేది ఏం లేదు, మేము చేసినాయే మీరు కరెక్ట్ నిర్వహిస్తే చాలని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రైతులను ఇంకా ఏడిపించొద్దు, రైతుల పొలాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పని, చనిపోయిన రైతులకు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ఏదైతే మన ప్రభుత్వము డిమాండ్ చేస్తుందో బీఆర్ఎస్ ప్రభుత్వం 25 లక్షలు అది ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రియతమ నాయకులు, రైతు బంధువు, ఆపద్ బాంధవులైనటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ప్రియతమ నాయకులైనటువంటి అంజయ్ యాదవ్ గారి అధ్యక్షతన రైతులకు భరోసాగా, రైతులకు మద్దతుగా నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాలూకా స్థాయి నాయకులకు మరియు మండల స్థాయి నాయకులకు మరియు యువకులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే 2014 సంవత్సరం కన్నా ముందు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండేదంటే కరెంటు లేక, నీళ్లు లేక, చెరువులను పూడిక తీయక, వేసిన పంటలు పండక వెండిపోయి వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో కళ్ళకు కట్టినట్టుగా కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా అన్ని గ్రామాలు తిరుగుతున్న క్రమంలో ఆ సందర్భంలో ఆ సమయంలో గ్రహించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 సంవత్సరం మొదలుకొని 2023 సంవత్సరం వరకు రైతులే రాజ్యాంగం బ్రతకాలి, రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది, ప్రతి ఒక్కరూ బాగుంటారు, రాష్ట్రం చాలా చక్కగా ముందుకెళ్తుందని చెప్పేసి గొప్ప మనసుతో బలమైన సంకల్పంతో ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు 2014 సంవత్సరం మొదలుకొని ఒక 2 సంవత్సరాలు 2014 నుంచి 2015-16 లోపే రైతులకు ఏదైనా చేయాలని ఒక మంచి ఆలోచనతో మొట్టమొదటిగా చెరువుల పూడిక, చెరువులు ఎన్నో రకాలు కొన్ని వందల వేల తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల పూడిక తీయడం వల్ల మిషన్ కాకతీయ అనే ఒక బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి చెరువులు పూడిక తీస్తే అక్కడ ఉన్నటువంటి
ఆ పూడిక తీసిన తర్వాత వచ్చే వర్షకాలానికి అందులో వర్షం పెరిగి నీళ్లు స్టోరేజ్ పెరిగి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీరు రీఛార్జి అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం వల్ల రైతులు ఎక్కడ బోర్ లేచినా కూడా ఫెయిల్ కాకుండా 100% సక్సెస్ అవుతాయి అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు మొట్టమొదట రైతులకు ప్రవేశపెట్టిన పథకం మిషన్ కాకతీయ. అది 100% సక్సెస్ అయిన తర్వాత ఎక్కడ బోర్ లేచినా కూడా ఫెయిల్ కాకుండా 100% రిజల్ట్ ఇస్తే ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి రైతులు ఏ విధంగా సరే ఎన్నిసార్లు సరే ఎన్ని రకాల పంటలు పండించినా కూడా అద్భుతమైన పంటలు పండి ఆ తర్వాత ఆత్మహత్యలు ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ఆలోచన చేసి రైతుల కోసం ఇంకా ఏమైనా చేయాలి, భారతదేశంలో ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రతి రైతు నేను రైతును రా అని గర్వంగా గౌరవంగా సగర్వంగా కాలరెగరేసి బతికి చెప్పే విధంగా రైతులు ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసినట్టు మరొకసారి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒకవేళ అనివార్య కారణాల వల్ల అనుకోకుండా దురదృష్టవశాత్తు రైతులు మరణిస్తే వారిలో ఇంట్లో ఉన్నటువంటి ఎంతోమంది నిరుపేదలు ఉంటారు కాబట్టి 100కు 70-80% రైతులు నిరుపేదలు ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపడే విధంగా 5 లక్షల రూపాయలతోని రైతు బీమా అనే ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా కేసీఆర్ గారు 2014 కన్నా ముందు ఉన్నటువంటి పరిస్థితులు మరొకసారి పునరావృతం కాకుండా రైతులు రాజులుగా బతకాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు 2014 తర్వాత మొన్నటి వరకు కూడా రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులు బాగుండాలి, బాగుపడాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆలోచన చేసి ముందుకు వెళ్తా క్రమంలో మొన్న 2023లో ఎన్నికల కన్నా ముందు అనేక కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి నిజమే ఈ పెన్షన్లు కానీ తర్వాత రైతు బంధు కానీ రైతు బీమా కానీ అనేక రకాలుగా వాళ్ళకి ఇట్లా వీలైతే అట్లా నోటికి వస్తే ఇంతకుముందు చాలామంది పెద్దలు చెప్పారు నోటికి ఎట్లా వస్తే అట్లా వాగ్దానాలు చేశారు. ఈ తెలంగాణ ప్రజలు కూడా మరి ఎందుకు నమ్మిండ్రో ఎందుకు అట్లా స్వీకరించిండ్రో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. సరే వాళ్ళకి అవకాశం మీకు ఒక అవకాశం ఇచ్చారు కదా, మీకు ఒక అవకాశం వచ్చింది కదా, మీకు పరిపాలించే అవకాశాన్ని అప్పచెప్పారు కదా, మరి మీరు ఎట్లా బ్రహ్మాండంగా పరిపాలించాలి. అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ మా కేసీఆర్ గారి పరిపాలన కంటే మీరు గొప్పగా పరిపాలించేటట్టు ఆలోచన చేయాలి. కానీ ఇప్పటి వరకు రైతు బంధు ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ ఏప్రిల్ ఇప్పుడే మొత్తం కలుపులు స్టార్ట్ అవుతాయి, దున్నుకునే అవకాశం ఉంటుంది. ఇంకో 2 నెలలు అయితే విత్తనాలు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు రైతు బంధు మా అన్నం చెప్పినట్టు కూడా ఇప్పటివరకు రైతు బంధు కూడా పూర్తిగా ప్రకటించలేదు. మరి ఎన్ని ఎకరాలకు వేస్తారో క్లారిటీ అయితే లేదు. వాళ్ళు ముందే ఎన్నికల కన్నా ముందు ఓలాగా చెప్పారు, ఎన్నికల తర్వాతనేమో 5 ఎకరాలు 4 ఎకరాలు 6 ఎకరాలు 3 ఎకరాలు అన్నారు. అందులో కూడా ఐటీఆర్ క్లెయిమ్ చేస్తే లేదు, కార్లు ఉంటే లేవు, బండ్లు ఉంటే లేవు, ఉద్యోగాలు ఉంటే లేవు, ఏమేమో కండిషన్లు పెట్టడం జరిగింది. మరి నిజంగానే మీరు రైతు బంధు ఉదాహరణకు ఒకటి చెప్తా, ఐటీఆర్ అంటే అనేది ఒక లోన్స్ వస్తాయని చెప్పేసి మామూలు కొంత డబ్బులు ఉన్న కూడా ఐటీఆర్ అనేది క్లెయిమ్ చేస్తారు. ఉదాహరణకు నేను ఒక నిరుద్యోగిని, ఉస్మానియా యూనివర్సిటీలో గొప్పగా విద్యను అభ్యసించినప్పటికీ నాకు రాజకీయాలు అంటే కేసీఆర్ గారు అంటే అన్న అంటే ఇష్టం కాబట్టి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని వదిలేసుకొని ఇటు వచ్చినా కాబట్టి నాకైతే ఎటువంటి ఉద్యోగం లేదు. నేను ఐటీఆర్ క్లెయిమ్ చేస్తాను. ఎందుకు అంటే ఏదైనా బ్యాంకులో అవసరం ఉన్నప్పుడు లోన్ తీసుకోవాలని. మరి నాది కూడా కట్ చేస్తా అంటే నేనేమన్నా ఉద్యోగస్తున్నా లేదు, నాకు ఇట్లాంటి 100,000 మంది ఉంటారు కాబట్టి క్లారిటీ లేకుండా కొన్ని పథకాలు తీసుకొచ్చారు. తర్వాత ఎకరానికి 25 ఎకరాలు 25,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా పండిన పంటకు ఎండిపోతే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ మీరు ఇవ్వాల్సిందే. తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు రైతులు రాజులుగా బతకాలని చెప్పేసి భావించి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ఉండేటట్టు వాళ్ళని దీవించి వాళ్ళను బ్రహ్మాండంగా ముందుకెళ్ళేటట్టు ప్రయత్నం చేశారో మీరు కూడా అదేవిధంగా ప్రయత్నం చేయకపోతే రైతులే మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా బుద్ధి చెప్పే రోజులు మరొకసారి ముందే ఉంటాయని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల కన్నా ముందే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను గుర్తించి ఎన్నో ఉద్యోగాలు వేయడం జరిగింది. ఉదాహరణకు స్టాఫ్ నర్సులు, తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలు, ఆ తర్వాత ఈ మన
రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 2 నెలల్లోనే 36,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్తారు. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, షాద్నగర్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక నుంచి నేను కూడా ఒక విద్యావేత్తనే. మరి ఒక ఉద్యోగము ఆర్డర్ కాపీ ఇవ్వాలంటే దానికన్నా ముందు నోటిఫికేషన్ రావాలి, ఆ తర్వాత అప్లై డేట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఆ తర్వాత రిజల్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చింది ఏంది? ఒక ఆర్డర్ కాపీ. మరి ఆర్డర్ కాపీ మీరు ఇవ్వడం వల్ల ఉద్యోగాలన్నీ మీరు ఎట్లా వేసినట్టు అవుతుంది? ఎందుకు అట్లా చెప్పుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మమ్మల్ని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు నింపినటువంటి, భర్తీ చేసినటువంటి, నోటిఫికేషన్ వేసినటువంటి, ఎగ్జామ్లు కండక్ట్ చేసినటువంటి ఉద్యోగాలు అవన్నీ బడ్జెట్ అప్పుడే ఉద్యోగాలకు కొన్ని బడ్జెట్ కేటాయించి అన్నీ ఆయన చేస్తే మేము వచ్చినాకనే మేము ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినాము. ఆర్డర్ కాపీ ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. రేపు మీరు కొత్తగా ఏదైనా నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ డేట్ ఇచ్చి దాని ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చి ఆర్డర్ కాపీ ఇస్తే అప్పుడు మీరు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అది మీ లెక్కలోకి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, రేపు నుంచి కేసీఆర్ గారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. రేపటి నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా, రైతులు ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నా అక్కడ ఉండి వాళ్ళకు మద్దతుగా, వాళ్ళకు రావాల్సిన న్యాయంగా, వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి అన్ని పథకాలు కూడా వారికి రైతు బంధు కానీ, తర్వాత రైతు బీమా, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు బ్రాహ్మిన్స్కు అంబేద్కర్ ఓవర్సీస్ మహాత్మా జ్యోతిరావు పులే అనే కొన్ని పథకాల ద్వారా విదేశాలలో చదువుకుంటే ఎంఎస్సి చేస్తే వాళ్ళకు 20 లక్షల రూపాయలు ఆర్థికంగా తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు మంచి ఆలోచనతో, బలమైన సంకల్పంతో, గొప్ప మనసుతో వారికి ఇచ్చి ఆదుకుంటుండే ఇప్పటి వరకు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్లై డేట్లు ఇవ్వకుండా, వాటి మీద క్లారిటీ ఇవ్వకుండా ఆడ కూడా చాలామంది విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఆ విద్యార్థులు మళ్ళీ ఎవరు? మళ్ళీ రైతుల బిడ్డలమే కదా. అంటే రైతుల బిడ్డలే కదా ఆ విద్యార్థులు కూడా. మరి విదేశాలలో చదువుకోవాలి, విదేశాలలో ఒకవేళ మంచి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద మంచి ఉద్దేశం ఉండి, బాగా ఆశ ఉండి, ఆకాంక్ష ఉండి, బలమైన కోరిక ఉండి విదేశాలలో కూడా చదువుకోవాలనే ఒక ఆలోచన వచ్చి విదేశాల్లో అప్లై చేస్తే సీట్లు వస్తే మరి అక్కడ ఇబ్బంది అవుతుంది. 20-30 లక్షల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును భరించలేక ఆ మంచి మంచి ఉద్యోగాలను కూడా, మంచి సీట్లను కూడా వదిలేసుకునే సందర్భంలో మంచి గ్రహించినటువంటి, గమనించినటువంటి కేసీఆర్ గారు విదేశాలలో ఎంతమందికి సీట్లు వచ్చినా, ఎన్ని వందల మందికి సీట్లు వచ్చినా పీజీలు చేస్తాము అని ముందుకు వస్తే వారి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు లేటెస్ట్గా ఎన్నికల కన్నా ముందే ప్రారంభించినటువంటి బ్రాహ్మిన్స్ కూడా చాలా 20 లక్షల రూపాయలు ఇస్తున్న సందర్భంలో మరి ఇంకా అవి కూడా ఆపి క్లారిటీ లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రైతులకు సంబంధించింది. చదువు అంటేనే రైతు, వ్యవసాయం అంటేనే రైతు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రతి నాయకులు కోరుకున్నట్టుగా, రైతు కోరుకున్నట్టుగా వాళ్ళకి రావాల్సిన ఇవ్వకపోతే అది తొందరలోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరియు మా అంజన గారి ఆధ్వర్యంలో ఏ పిలిపించినా, ఎట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్న బలంగా నిరసన కార్యక్రమాలు చేయడానికి అందరూ సదా సిద్ధంగా సైనికులాగా ఉండాలని చెప్పేసి మరొకసారి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ, ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో నాకు కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ నాయకులు అంజయ్ యాదవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. పార్టీ అధిష్టాన వర్గం రైతులకు పంటకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని మరియు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పెద్దలు అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల పార్టీ కార్యాలయంలో దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఈ 3-4 నెలల కాలంలో కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కథలు ఏంటంటే, హరీష్ రావు 7,000 కోట్లు రైతు బంధు కొరకు తీసిపెట్టిన డబ్బును ఒక మెగా కంపెనీ డైరెక్టర్ చిన్న బుక్క చిట్టి మీద రాసిస్తే ఒక మంత్రికి సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థకు 7,000 కోట్ల రూపాయల బిల్లును పాస్ చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. అదొకటి. మరొకటి, ఇప్పటికే గత 15 రోజుల కిందట చూసినాను, మనను అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి 2 లక్షల కోట్ల అప్పులు చేసిరని మాట్లాడుతున్నారు వాళ్ళు. దాదాపు నెల రోజుల కిందటికే వాళ్ళు 16,800 కోట్ల అప్పు చేసిరట.
మళ్ళీ ఈరోజు ఏదో పేపర్లో చూస్తున్నాము, మళ్ళీ అడుకో ఇళ్ళ కొరకు మళ్ళీ ఎన్నో కోట్లు అప్పు తెస్తున్నారు. అప్పు దేని సంసారం నడవదనేది గతంలో చెప్పినాం. ఇంకోటి, కేసీఆర్ గారు ఎన్నోసార్లు నెత్తి నోరు మొత్తుకొని చెప్పిండు. ఏమని? మా బీఆర్ఎస్ పార్టీకి అధిష్టాన వర్గం గల్లీలోనే ఉంటుంది, ప్రజలే మా అధిష్టాన వర్గం అని. వాళ్లకు ఈరోజు ఒక్క ఎంపీ సీటును కన్ఫర్మ్ చేసుకోవడానికి అంటే ఢిల్లీకి ఈరోజు 9 సీట్లు ఎంపీ సీట్లు అనౌన్స్ అయితే అని పోవడము, ఒక్క సీట్ చేసుకొని రావడం, మళ్ళీ 2 రోజులకే మళ్ళీ ఇంకో ఎంపీ సీట్ కొరకు మళ్ళీ సొంత విమానాలు దాళ్ళలో పోవడము. దీంట్లో ఇంత ప్రజాధనం వృధా అవుతున్నదని తెలుసుకోవాలని డిమాండ్ చేస్తూ, మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ 209 మంది రైతులు చనిపోయారు. వాళ్లకు మా పెద్దలు డిమాండ్ చేసినట్లుగా ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ వేదిక ఉన్నటువంటి మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు అంజన్న గారికి, అదేవిధంగా మా జడ్పీటీసీ ఈట గణేష్ గారికి, మా రవణ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసిరో, అంటే నిన్న కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లాలో పంట నష్టం గురించి అక్కడ జరిగినటువంటి ఎండిపోయిన పంటలు పరిశీలించి అక్కడి నుంచే ఒక పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడ ఎవరి ప్రాంతంలో వాళ్ళు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు రైతులకు సందర్భించి నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిన్న పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, రైతులకు కావాల్సినటువంటిది మనందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి మాత్రం తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎట్లుండాలంటే, తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళ వారసత్వం అంచు పుట్టుకొని వచ్చినోడికి తెలుస్తుంది. అంటే మన కేసీఆర్ గారు అదే ఉద్యమం అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కాబట్టి ఇక్కడ రైతులకు ఏం కావాలి, ఈ ప్రాంతంలో ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ఎట్లా గోసపడుతుంది కాబట్టి అన్నీ తెలుసుకొని ఎన్ని ఆటుపోటులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి రావడానికి కూడా కారణం మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే గడీల పాలన, దేశ్ముఖ్ల పాలన చేసినటువంటి వారసుడు. అంటే అనుకుంటారు, అరే దొరలు పాలన చేశారు కదా నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే ఒక్కొక్క జిల్లాకు మనకు 10 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి 10 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు 1-2 వెలుమొల్ల ఈ గడీలు ఉంటే, మరి ఈ రెడ్డి దొరలు ఎన్ని ఉన్నాయంటే దాదాపు ఒక జిల్లాకు 10 గడీలు ఉంటాయి. ఒక్క నిమిషం. ఒక్కొక్క జిల్లాకు వచ్చి 10 గడీలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ వారసత్వం నుంచే వచ్చినటువంటి వాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నేను చెప్పట్లే, ఆయనే చెప్పిండు, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, నేను కూడా మా నాయన కూడా పోలీస్ పటేల్, మాకు 2000 ఎకరాలు ఉన్నాయని చెప్పిండు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏమంటాడు, నల్లగొండ మన నల్లమల్ల అడవి ప్రాంతం నుంచి ఒక పేద రైతు బిడ్డ వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చుంటే ఓర్వలేకపోతున్నా అంటారు. అరే బాబు, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఎందుకంటే మేము అనొద్దు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. కానీ నిన్న ఒక మిత్రుడు, మా మీడియా మిత్రుడు అడిగిండు, అయ్యా మీరు వచ్చిన 100 రోజుల పాలనలో మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 200 మంది రైతులు చనిపోయారు కదా, ఆత్మహత్య చేసుకురు కదా, మీరు వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇస్తారంటే వాళ్ళ ఊర్లో ఏవో చెప్పుండి, వాళ్ళ పేర్లు చెప్పుండి నష్టపరిహారం ఇస్తారని వెటకారంగా మాట్లాడుతుంటారు. మరి అలాంటి వెటకారుడు ముఖ్యమంత్రిగా ఉండు ఈ సన్నాసులు మన బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు అధికారం అనుభవించి ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడ అధికారం కోసం పోతురంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే మన రైతులకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందు, తర్వాత, ఇంకా ఇంతకు ముందు కూడా, ఇప్పుడు కూడా, భవిష్యత్తులో కూడా రైతులను, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఏదన్నా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ ఉంది, మరి బండి సంజయ్ గారు ఉండే, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీగా రాజకీయంగా వ్యతిరేకిస్తాం, కానీ ఒక బీసీ బిడ్డగా మేము ఆయనను గౌరవిస్తాం. మరి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఎక్కడ అధికారంలోకి వస్తారని చెప్పి కిషన్ రెడ్డి గారు ఎవరితో కుట్ర చేశారంటే రేవంత్ రెడ్డి గారితో కుట్ర చేసి బండి సంజయ్ గారిని దింపేశారు. అది ఎన్నికలకు ముందు జరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏదేమైనా సరే అబ్బా, బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ ఓడిపోవాలి, బండి సంజయ్ ఓడిపోవాలి, అరవింద్ ఓడిపోవాలి. వీళ్ళు ముగ్గురు ఓడిపోతే ఇక బీజేపీ కూడా రెడ్ల చేతులు ఉంటుంది. ఇక ఈయన పెద్ద మనిషి గుంపు మేస్త్రి ఎట్లా చెప్పిండు
మొత్తం రెడ్ల చేతుల్లో ఉంటున్నారని చెప్పి ఎమ్మెల్యేలు వాళ్ళే, ఇక మంత్రులు వాళ్ళే, ఇక అంతా వాళ్ళది. అంటే వాస్తవంగా అన్న మీరేమనుకోవద్దు, నేను వాస్తవాన్ని కన్క్లూజన్ ఇస్తాను. ఓకే 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 కాబట్టి ఈయనకు రైతుల గురించి అవగాహన లేదు కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి మన అంజన గారు కూడా ముఖ్యంగా విషయం ఏంటంటే చౌదరిగూడ మండలం కానీ నవపేట మండలం మొన్న తిరిగితే అక్కడ పంటలను ఎండిపోతున్నాయన్నా, మన కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇక్కడ తీసుకొచ్చి పంటలను పరిశీలించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు దీక్షా కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, పార్టీ అధ్యక్షులకు, ఎంపీపీలకు, జెడ్పీసీలకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, ముఖ్యంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, స్త్రీలకు, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, పెద్దల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రైతు కోఆర్డినేటర్లు వెంకరెడ్డి గారికి, కళ్యాణ్ నరసింహారెడ్డి గారికి, ఇంకెవరున్న కోఆర్డినేటర్లు ఎవరున్న రైతు కోఆర్డినేటర్లు వాళ్ళందరికీ నమస్కారాలు. మెండకృష్ణ నమస్కారాలు. మెండకృష్ణ అంటే నరసింహారెడ్డి గారికి వచ్చేది పార్టీ అధ్యక్షులు చెప్పినాం కదా. అదేవిధంగా ఈరోజు దీక్షా కార్యక్రమం ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడో రోడ్లలో బయట దీక్ష చేయడం అంటే అనుమతి చేయలేదు కాబట్టి పార్టీ కార్యాలయం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే ఎందుకొరకు దీక్ష అని ఒకసారి ఆలోచించుకోండి. రైతులకు లాభం అవుతుందా నష్టపడుతూ ఎంత బాధపడుతుందో తెలుసుకోండి మీరు ఒకసారి. మొన్న ఎండిపోయిన చేనులో చూడడానికే కేసీఆర్ గారు నల్గొండకు పోయినప్పుడు గవర్నమెంట్ కొన్ని సూచనలు చేసాడు. ఎందుకు మానవ తప్పిదం వల్ల కొంత జరుగుతున్నది, ఉన్న నీళ్ళు ఎందుకు ఇస్తలేరు అంటే ఆయన చెప్పిన కొన్ని రోజులకే నాగార్జున సార్ నుంచి ఎడమకాలకు నీళ్ళు ఇడిచిపెట్టారు. మరి ఇంతకుముందు ఎందుకు ఇడిచిపెట్టలే? చేనులు పంటలకు వస్తున్నాయి, ఇడవాలి కదా. అదేవిధంగా కాళేశ్వరం విషయం మాట్లాడతారు. కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు, పార్వతి, లక్ష్మీ, సరస్వతి 3 బ్యారేజీలు. దానికి ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్నో కాలం, చాలా పెద్ద స్కీమ్ అది. అందులో 3 బ్యారేజీలలో దాదాపు 200 పైన పిల్లర్స్ ఉంటాయి. ఈ లక్ష్మీ బ్యారేజీలో కూడా 200 పైన 300 పైన 300 అటు ఉంటాయి అనుకో. అదేవిధంగా ఈ లక్ష్మీ బ్యారేజీ 87 పిల్లలు. 87 పిల్లల 2 పిల్లలు ఒకటి కుంగింది, దాని పక్కన 3 అనుకో కొద్దిగా డ్యామేజ్ అయినాయి. దాన్ని కొద్దిగా గుష్క వల్ల డ్యామేజ్ అయ్యింది. దాన్ని బాగా చేయొచ్చు కదా. దాన్ని బాగా చేయించడానికి ఇంత గొడవ. అంత బాగా చేసేంతవరకు ఆ నీళ్లు మలిపి మోటార్లు పెట్టి పంపింగ్ చేసి కూడా నడుస్తుంది. వాళ్ళు ఉత్తగా సముద్రానికి ఇస్తారు కానీ అక్కడ మాత్రం పంపింగ్ చేస్తలేరు. అంటే ఏదో సబ్జెక్ట్ అవగాహన ఉండాలి. ఎన్ని టన్నుల మంది ఓట్లు మీరు చూస్తున్నారు కదా. గతంలో కాళేశ్వరం కింద కానీ, మన హుజూరాబాద్ పోయేటప్పుడు కానీ, కరీంనగర్ పోయేటప్పుడు కానీ, వరంగల్కి పోయేటప్పుడు కూడా ఎక్కడ చూసి రోడ్ల పోటీ వర్షంలో ఉంటుండే కదా. మరి ఇప్పుడు ఎందుకు లేవు? వర్షపాతం అంట. వర్షపాతంలో సాధారణంగా అధికంగానే వర్షపాతం కురిసింది గత సంవత్సరంలో మన వానకాలంలో. మరి ఏమిటి ఇబ్బంది వచ్చింది? అదేవిధంగా మీరు అర్థం చేసుకొని ఉన్న నీళ్లను ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా ఏం చేసినా సక్సెస్ కాదు. ఓ ప్లాన్ ఉండాలి. ఎట్లా అంటే మొన్న కరెంటు విషయాలు చెప్తున్నాం. కరెంటు అంతకుముందు ఎంత ఇబ్బంది పడ్డాము, చాలా ఇబ్బంది పడ్డ విషయాలు గుర్తాము. కేసీఆర్ ఆలోచించి ఆయన తెలివితోడుతో 24 గంటల కరెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు కోరుతున్నారు కరెంటు? నిన్న పెళ్లికొని శివగార్డెన్ సింహ చీకటి వాళ్ళు అది ఫోన్లో మా సెల్ ఫోన్ నుంచి లైటింగ్ చేస్తున్నారు. ఏమైందో ఎట్లా అంటే మార్పు సార్ మార్పు కోరుకున్నది, అందుకొరకు మార్పు వచ్చింది సార్ అంటున్నారు.
అదేవిధంగా కరెంట్ ఎన్నిసార్లు పోతుందో ఎన్నిసార్లు వస్తుంది, దాని మీద పట్టు ఉండాలి కదా, అవగాహన ఉండాలి కదా. ముఖ్యంగా నా ట్రాన్స్ఫార్మర్ నా మోటార్ కాలిపోయింది, మా దాని ట్రాన్స్ఫార్మర్ ఎండిపో అది మంటలు మొత్తం అంటే దాన్ని బాగా చేసినాక మళ్ళీ చూసే మోటార్ కాలిపోయింది. అట్లా ఇంకెంతమంది కాదు. నాణ్యమైన కరెంట్ మీద నాణ్యమైన కరెంట్ వస్తుందా, లో వోల్టేజ్ సమస్యతోటి వెళ్ళి ఎంత ఎదుర్కొంటారు, స్టార్టర్లు కాలిపోతాయి, మోటార్లు కాలిపోతాయి. దాని మీద ఆలోచన ఉండాలి కదా, ఆలోచన ముఖ్యం. కాబట్టి ఆ చేన్లు ఎండిపోతుంటే చెలించే ఎండిపోయిన చేన్లకు ధరలు పెరిగినాయి. కాబట్టి లక్షకు అది ఎకరకు 25,000 అనేది డిమాండ్ ముఖ్యమంత్రి గారి. అదేవిధంగా పంట కొనుగోలులో 500 బోనస్ ఇస్తారు కదా, ఆ డబ్బులు ఇవ్వండి. 500 బోనస్ ఇచ్చడానికి ఇబ్బంది ఎందుకు? పంట పండింది కదా, దానికి ఇచ్చడానికి ఇబ్బంది ఏమన్నా? ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదా రైతులకు ఇస్తారంటే? ఇబ్బంది ఇవ్వచ్చు కదా. అదేవిధంగా ఒక ఆలోచన ఏంటంటే తొలుత గతంలో సంగతి కొంతమంది చాలామంది సోదరులు చెప్పారు, రైతుల ఇబ్బందులు ఎట్లుంటే ఏం కథ, ఎప్పుడు కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు తెలిపోయింది, స్టార్టర్లు కాలిపోయింది, స్టార్టర్ బాగా చేస్తే మోటార్లు కాలిపోయింది, మోటార్ కాకపోతే స్టార్టర్లు కాలిపోయింది, ఎప్పుడు ఇదే కథ ఉండేది. అవన్నీ బాగా చేసిన కానీ చేను నడిపోయింది. కనీసం విత్తనాలు కొనడానికి పోయినా కష్టం ఉండే, ఎరువు సంచులు కొనడానికి పోతే దెబ్బలు ఎక్కువ రైతులు లైన్లో చెప్పులు పెట్టి పోయినా కానీ కొనాకు పోలీసు దెబ్బతిన్న సందర్భాలు చూసాం. కాబట్టి కొత్త రాష్ట్రం వచ్చేందుకు అందరి గుర్తు ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక కొత్త సంసారం సుధారించాలంటే ఎన్ని ఇబ్బందులు అవుతాయి. అయినా కొత్త రాష్ట్రమైన ముఖ్యమంత్రి గారు ఆయన తెలివితోటి ఆలోచించి ముఖ్యంగా 100% వ్యవసాయం మీదే ఆధారపడి బతారు. కాబట్టి వ్యవసాయం మంచిదంటే అన్ని చాలామంది చాలా జాతులు బతాయి. వ్యవసాయదారులు బతారు, కూలీలు బతారు, వ్యాపారస్తులు బతారు, చాలామంది పడతారు. పశుపక్ష కాడికెళ్ళి అన్ని జీవులు కూడా బతాయి. కాబట్టి వ్యవసాయం మేము మంచిదగా దృష్టి పెట్టి వాళ్ళు ఇప్పుడే చెప్పిన సోదరులు, ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా ఏ నాయకుడికైనా మేమే రైతు బిడ్డమంటారు. ఎవరికైనా ఏ ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ అని స్కీమ్ పెట్టి, అంటే కాకతీయ రాజుల కాలంలో చెల్లు చేయించారు. చెల్లు ఎక్కడ నీళ్ళు అక్కడ లింకిపోవాలి, భూములకి ఇంతే నీళ్ళు బావులలో నీళ్ళు అవుతాయి. మంచి వ్యవసాయం బావులు ఉన్నాయి కాబట్టి బావులలో నీళ్ళు అయితే వ్యవసాయాలు పండించుకుంటారు. చెల్ల కింద కూడా చాలామంది పంటలు పండించుకునేది. ఏకపసలా దోపసలా అని ఎక్కువ నీళ్ళు ఉంటేనేమో 2 పంటలు పండేది, తక్కువ ఒక నీళ్ళు ఉంటే ఏకపసలు 1 పంట పండేది. అట్లున్న చెల్లని ఊడికెళ్ళిండి తెగిపోయి ఒక నీళ్ళ సుఖ లేకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంబడే మిషన్ కాకతీయ స్కీమ్ పెట్టి చెల్లని బాగా చేయించాడు. ఆ చెల్లాన్ని బాగా చేయించినందుకు ఎప్పుడు వెళ్ళేసి మా తన గ్రౌండ్ లెవెల్ పెరిగింది. దాంతోపాటు మిషన్ భారత నీళ్ళు వస్తున్నాయి. మిషన్ భారత నీళ్ళు కూడా ఇంకుతున్నాయి కాబట్టి అవి కలిసినాయి, బోర్లలో నీళ్ళు అవి మంచిగా వస్తున్నాయి. అయినా కన్నడ అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా కానీ కొన్ని చేయాలి నడిపోయినాయి. కాబట్టి నేను ఏంటంటే ఆ ఆలోచన ఎవరికైనా వచ్చింది, ఆ రైతులు ఇట్లా బాగుపరచాలని, నీళ్ళు ఇవ్వాలని, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెడితే వాళ్ళు బోర్లు వస్తాయి. ఎంతోమంది బోర్లు వేసి లక్షలు ఖర్చు పెట్టి కూడా చాలామంది నష్టపోయిన రైతులు ఉన్నారు, భూములు కూడా అమ్ముకున్నారు. కాబట్టి ఇప్పుడు బోర్లా నీళ్ళని. అదేవిధంగా ఎప్పుడే కానీ ఏ ముఖ్యమంత్రికైనా నాయకుడికైనా ఆలోచించిందా? చంద్రసింగ్ లాంటి రైతు నాయకులు ప్రధానమంత్రులు చాలామంది ఉన్నారు. రైతుకు పెట్టుబడి చేయాలని ఆలోచన కానీ ప్రపంచం వాళ్ళకి వచ్చిందా? నిజంగా రైతుకి ఎంతో అంతో గతంలో రైతు పంటలు వస్తున్నాయంటే యాసంగి వచ్చిన పునాస పంట ఎండాకాలం వచ్చి గుంటకలాగి రొప్పిన తర్వాత ఒక మందు సంచులు కొనాలంటే చాలా కష్టం ఉండే. ఒకసారి మన ఎలక్షన్ నాడు రేగడి సిల్కమారి రైతు వచ్చాడు, సార్ ఒక్క డిఏపి సంచి కొరకు 6 సార్లు తిన్న షార్నార్ అప్పు కొరకు ఎవరు నమ్మలే అన్నాడు. అట్లా తిప్పలవాడమన్నారు. అంత అప్పులు చేయడానికి తిప్పలవాడేది, చాలా అప్పులు దొరికితే చాలా ఇబ్బంది పడేది. అట్లా అప్పులు దొరకకుండా ఎకరకు 5,000, పంటకు 5,000, ఎకరకు 5,000, తోడు పంటకు 10,000 ఇచ్చాడు. మరి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఎందుకంటే మనసు కొట్టు ట్రాక్టర్ కిరాయి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా అవుతాయని. అట్లా రైతు బంధు స్కీము ప్రపంచంలో ఎవరు వచ్చిందా? రైతు చచ్చిపోతే ఎప్పుడో ఒకనాడు అరుపెట్టుకొని మందాయి చచ్చిపోతే అది పైరవ్ చేస్తే, నిజంగా అప్లై పైరవ్ చేస్తే డిఎస్పి ఏడీ అగ్రికల్చర్ ఆర్డీ వచ్చి ఎంక్వైరీ చేసి తిరగంగా 50,000కో 1,00,000 పెద్ద నాకు కష్టాలు ఎన్ని ఏళ్ళు అవి. రైతు చచ్చిన వెంటనే దరఖాస్తు పెట్టుకునేలేదు, దండం పెట్టేయలేదు. 5 లక్షల రూపాయలు దినాల లోపల వస్తున్నాయి. ఎంతమంది లాభపడతారు, ఎంతమంది బాగుపడరు? మరి అవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆలోచించాలా, ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? అదేవిధంగా రైతుకు నీళ్ళ వసతి కల్పించుడు,
అదేవిధంగా పెట్టుబడి ఇచ్చాడు, రైతుకు కావాల్సిన కరెంట్ ఇచ్చాడు. అదేవిధంగా ఆలోచించిన కరెంట్ ఇస్తామంటే ఏమో నమ్మలే. అప్పుడు ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు కూడా అన్నాడు, నువ్వు కరెంట్ ఎట్లిస్తావు, వేయడానికి ఇస్తావు, నేను ఇట్లా నీ మాట నేను బయటకు పోతానని అడతారు, ఇంత అనుభవం ఉన్న వ్యక్తి అడగవా అని అడుగుతున్నాను, నువ్వు ఇస్తావా, ఏమైనా అద్భుతాలు జరుగుతాయా, ఎవరైనా నువ్వు ఎట్లా పోయిస్తావు ఇయ్యదాతావు అన్నాడు. అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, పెద్దల జానారెడ్డి గారు మీరు సహకరించండి, నేను ఇచ్చే చూపిస్తాను సంవత్సరం లోపల అన్నాడు. 6 నెలల లోపలే ఇచ్చాడు. ఆయన ఏమన్నా నువ్వు ఇస్తే మీరు కంటి వేసుకొని నేను ప్రచారం చేస్తాను జానారెడ్డి గారు. అట్లా ఎక్కసీలు ఇచ్చినా కూడా వాళ్ళు చాలా పరిచయం ఆయన, మనం ఎందుకే లేకపోయినాం, ఆయన ఇట్లా ఇచ్చినాం. ఏ స్కీమ్ తెచ్చినా అవగాహన ఉంటుంది, ఆయనకు చేసే ఆలోచన ఉంటుంది, చేయాలనే పట్టుదల ఉంటుంది కాబట్టి చేస్తాడు. అదేవిధంగా ఇన్ని పని కళ్యాణ లక్ష్మి అవన్నీ స్కీమ్లు చాలా ఉంటాయి. కానీ ఇట్లా తెలంగాణ రాకముందు మన తెలంగాణ పరిస్థితి ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుంది మీరు బాగా ఆలోచిస్తారు. తెలంగాణ రాకముందు మనకు అంత కూలీలు బాంబే దుబాయ్ అట్లా పోయినోళ్ళు ఉండవు చాలామంది. తెలంగాణ వచ్చిన తర్వాత మన పంటలు కొయ్యాలంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేది మిషన్, ఇప్పుడు వరికోత మిషన్లు వచ్చాయి. దాని తర్వాత వేరే పత్తి చేయాలన్నా వేరే రాష్ట్రం నుంచే వస్తుంది. మొత్తానికి పత్తి అని కూడా ఎక్కువ కర్నూలు ఆ ప్రాంతం పోయి ఇక్కడ వస్తుంది. అంత చాలా వరి నాటడానికి నాటైన కూడా బీఆర్ వచ్చి నాటేస్తారు ప్రయాణించి. మనం వలస పోతలేం, వాళ్ళు వలసలు వస్తూ రాలేదా నిజం తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాకముందు మన శాసనాలే కానీ మన రాష్ట్రంలోని ఎంత ఓట్లు అయినాయి, ఎన్ని ఓట్లు అయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని పోయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరానికి 3 కోట్ల టన్నుల ఒడ్లు పండిస్తున్నాం. ఒడ్లు పండినాయి 3 కోట్ల టన్నులు. పంజాబ్తో ధీటుగా పంజాబ్ మించిపోయినాం. అది అదే అబద్ధమా? అది కళ్ళ కనబడతలేదా? మన తాన శాసనాల్లో ఒడ్లు అంటే ఆ ఒడ్లు మార్కెట్కి తెచ్చిన ప్రభుత్వం కూడా ఒకటి ఎక్కడెక్కడ సింగిల్ విండో ఆప్షన్ సింగిల్ విండో కార్యాలయం కొనకపోతే ఈ ఒడ్లు పట్టణ గంజిలా పట్టకపోవు. అట్లా గవర్నమెంటు పంట ఒడ్లు అన్నీ కానీ దాన్ని కొనుగోలు చేసింది ఇప్పుడు రైతులకు ఇబ్బంది కాకుండా. అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కళ్ళ ముందరనే ఇటువంటి పరిస్థితి వస్తే బాగుంటుంది. కాబట్టి అన్ని ఓడిసేళ్ళు తిన్నాడు, కేసీఆర్ తిన్నాడు, ఓడిసేళ్ళు ఎండిపోతున్నాయి, అవన్నీ చూసుడు. అరే నీళ్ళు ఉండరా బాబు, పలాంతా ఈ రిజర్వాయర్లు ఉన్నాయి, కాళేశ్వరం నుంచి మేడిగడ్డ కాడ కూడా దాని పక్కన ఇక్కడ కాలువ అక్కడ పోయి నీళ్ళు బంద్ చేసి ఇక్కడ వేసి పంపుతోడు కొడితే పంపులు చార్జ్ చేసి నీళ్ళు వాడతాయని ఆ నీళ్ళు వారే ఆలోచన మీకు ఉండాలి. ఆ అవగాహన ఉంటే మీరు చేస్తారు అని చెప్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నాలే కదా. కానీ ఒక్కటి ఏంటంటే మనం అన్ని స్కీములు ప్రజలు అడగని కేసీఆర్ గారు ఇచ్చారు. ఒకటి ఏంటంటే మొన్న కరోనా వచ్చి దాదాపు 1,00,000 కోట్లకు నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఒక్కటి ఏమైందంటే రుణమాఫీ లేట్ అయింది, రుణమాఫీ లేట్గా మాఫీ చేసారు. అదేవిధంగా ఇల్లు ఇసుకొని లేట్ అయినాయి, కొన్ని పెన్షన్లుగా ఇసుకం. ఆ కరోనా నష్టం కాబట్టి అవి కూడా కంప్లీట్ అయిపోవు. కాబట్టి అవన్నీ చేసుకుంటూ వస్తారు. ఎవరు దేశంలో ఈ అభివృద్ధినే కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ఈ కార్యక్రమంలో కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండదు అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమంలో. మరి వీళ్ళు చాలా చేస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, తీసుకోండి తొందరగా 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తాం. మనం 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తాం, తొందర తీసుకోండి. 9 తారీఖు అంత తొందర సంగతి దాని మీదే పెట్టాను. మరి 9 తారీఖు అయిపోయిందిగా, పెట్టవచ్చుగా, వద్దని ఎవరు అనొద్దన్నారా? అది కోడేమంటున్నారుగా 9 తారీఖు నాడు. దాని తర్వాత బొట్లకు బోనస్ ఇస్తాడు, అప్పుడు పంటలు అనేవి. ఆ బోనస్ వస్తుంటే ఎవరొద్దా, 500 ఇస్తుంటే ఎవరొద్దా అని లేక. అదేవిధంగా ఆయన అన్ని స్కీమ్లాగా ఒక స్త్రీలకు బస్సు సౌకర్యం కల్పించవచ్చు. ఆ బస్సు సౌకర్యం అంటే ఆయన ఏమంటే ప్రతి మహిళకు కూడా గృహలక్ష్మి కిందనేదో ఆయన 2,02,500 ఇస్తాడు, మనం 3,000 ఇస్తాం. 500 కష్టం కాదు ఆడవాళ్ళకు, మనం ఎక్కువైతే కదా. కానీ ప్రజలు ఏమనుకోరంటే ఎట్లా కేసీఆర్ ఇస్తున్నాడు కదా, రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, అన్నీ వస్తాయి, వాళ్ళు ఇంకేమి ఇస్తారో చూద్దాం, వాళ్ళు ఇస్తామంటారు. కానీ గ్యాసులు పోయారు. కానీ ఒక్కటానే చేయాలి కదా, ఏదన్నా ఒకటి చేయాలి. 6 గ్యారెంటీలు చేస్తావు, ఏం చేసినావు? ఇండియన్ నాకు అర్థంరా, ఏ ఒక్క స్కీమ్ అన్నా చేస్తున్నావా? ఇప్పుడు ఏంది పింఛన్ 4,000 చేస్తాను, 4,000 చేస్తాను అనే పింఛన్ 4,000 కాదు, డిసెంబర్ నెల పింఛనే రాలేదు అంటే వాళ్ళకు పెంచుక విడిచిపెట్టి వచ్చే రాలేదు.
అదే ఎవరైతే 4,000 చేసి వద్దారా? ఆయన 500 సిలిండర్ అన్నాడు. మరి ఇప్పటికైతే వాళ్ళకి ఆ సబ్సిడీ పడతలేదంట. ఏదో ఒక స్కీమ్ చేస్తారో వాళ్ళు చెప్పాలి. ఒకటి ఏంటంటే రైతు బంధు కూడా వాళ్ళు ఇస్తారా ఇయ్యా నువ్వు 2 ఎకరాలకి ఇస్తావా ఎకరకి ఇస్తావా అప్పుడే చెప్పాం. అది కాక చెప్పడం కాక వాళ్ళు 12,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తాను. ఎకరకు పంటకు 7,500 ఇస్తాడు. మరి చేయకుండా ఎవడు ఆపాడు? పునాస పంట అయిపోయా. ఇప్పుడు యాసింగ్ పంట కూడా వస్తుంది కదా, పునాస పంట కూడా వస్తుంది కదా. మన యాసింగ్ పంట దానికి వచ్చు కదా, పునాస పంట కూడా వస్తుంది. మరి ఎవరు ఇద్దు అన్నారు అని ఏ ఒక్క మాట నిలబెట్టుకుంటున్నా? వాళ్ళకి ఏంది ఇవి చేతగావు, వాళ్ళకి ఆలోచన లేదు, అవగాహన ఉండాలి. అవగాహన లేదు, చేయాలనే సంకల్పం లేదు. ఏంటంటే అలా కాళేశ్వరం కాడ అలా పిల్లలు కూలిపోయింది. అరే అంతా కూలిపోతారని మన గంగానది కాడ కూడా ఓ బ్రిడ్జి కూలిపోయిందట. మన ఈడ పంచగుట్ట కాడ కూడా ఫ్లైఓవర్ కూలిపోయింది. కొన్ని ఇంజనీర్ పార్ట్ వల్ల కొద్దిగా అయితే అదేది ఉష్కేల కొద్దిగా జరిగిందట. మేము కూడా సూచించినాము. దాన్ని బాగా చేసడానికి ఇంత గొడవైంది. దాన్ని చేసి నువ్వు ఇంక్వైరీ చెప్పి ఏమని నువ్వు చేసే పని ఆపకూడదు కదా. దాన్ని ఆపకుండా ఉన్న నీళ్ళను పక్కకు మళ్ళీ మన చవగా స్థలం మంచిగా ఉన్నది. ఆ నీళ్ళు ఎత్తిపోసుకుంటా సముద్రంలో పోకుండా ఈ నీళ్ళు ఎత్తిపోసుకుంటా రైతులకు పంటలు పండించి నువ్వు అది బాగా చేయించు. ఏమైనా తప్పుదైతే విచారణ చేయి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చాడు. అప్పులు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు తెస్తాయి. శ్రీధర్ బాబే చెప్పిండు అసెంబ్లీలో అన్ని రాష్ట్రాలు అప్పులు తెస్తాయి కానీ ఏంటి పెట్టిరో చెప్పాలి అన్నాడు ఇప్పుడున్న మంత్రి గారు. అయితే అప్పుడు అన్నారు మనోళ్ళు ఏమన్నంటే అయ్యా అప్పులు తెచ్చినాము, ఆస్తులు చూపించాము, చూడు ఆస్తులు చూపించాము, కాళేశ్వరం కట్టినాము. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాడు. మన లక్ష్య చెప్పాలి విషయం మీకు చెప్తున్నా. ఒక్కసారి ఈ 10 ఏళ్ళలో ఎంత పని అయిందో మీరు ఒక్కసారి పోయి చూసినాడు. నేను కొల్లాపూర్ మీటింగ్ పోయినప్పుడు చాలామంది ప్రజలకు చెప్పినాను, మీటింగ్ అన్ని బస్సులు ఉండేవి, చాలా కష్టం అంతా మీరు చేరుకునేది. 10 కిలోమీటర్లు పోతే మనకు మలిపినాడా నేను అన్నట్టు మీరు పోలేరు, ప్రాజెక్టులు చూసినాండి అని చెప్పిన. చాలామంది ఏమన్నారు, కొంతమంది సార్ ఈ మనుషులు చేసిన పని లాయమన్నారు, మనుషులు ఈ పని చేస్తారా అన్నారు. కాబట్టి ఒకసారి చూశాను 10 ఏళ్ళలో ఎంత పని అని తెలుస్తుంది కదా, దానికి పైసలు ఖర్చు పెట్టినా లేదా తెలుస్తుందిగా. ఇది అనవసరంగా పెట్టినా ఒకసారి చూసేస్తే అయిపోయి కదా. ఇప్పుడు అది వనపర్తిలో వాడుతున్నాయి, వనపర్తి పొలాలకు వాడుతున్నాయి. దాదాపు నార్కల్కి వచ్చింది, కరివేనా ఉదండపూర్ నిండాలి. అవి పనులు కంప్లీట్ అయిపోయినాయి. కానీ వీళ్ళు కాలం దోతే అయిపోయాయి. కాలం దోతే మన షాద్నార్ చాలా ప్రాంతాలకు వస్తాయి. అక్కడ కొడంగల్, అక్కడ వికారాబాదు అవన్నీ కొంత మాట. ఇప్పుడు నందిగా మండలం మారుతుంది, కొత్తూరు మండలం మారుతుంది, పరిగణాల సగం మారుతుంది, కేశవపల్లి సగం మారుతుంది. 1 లక్ష తర్వాత ఇది 5వ రిజర్వాయర్ ఉదండపూర్, 6వది మన లక్షదేవపల్లె. లక్షదేవపల్లె అయినాడు చౌదగూడ, కొందరు ఈ రోడ్డు పోటీ మొత్తం మా ఊరు దాకా మా గ్రాములు మీకు ఉదండపూర్ నీళ్ళు చెల్లెళ్ళు మీకు అందరికి వస్తాయి. ఈ రోడ్డు మీద ఉన్నాయే రావు, ఎత్తున ప్లేస్ ఇట్లుండదు కాబట్టి అక్కడ ఉంపుడదు ఇక్కడ ఉంపుడదు కాబట్టి లక్షదేవపల్లి వస్తుంది. కాబట్టి ఇన్ని పనులు అయినాయి కదా, ఇంతమంది కనబడుతున్నాయి. పెట్టుబడి పెట్టినా పని చేసినా అది ఏం చేసి తెలుస్తుంది కదా. వీళ్ళు అన్నట్టు మరి ఆ పండు తెచ్చి అప్పు తెచ్చి కానీ మంచి చేసాడు. వేరే రాష్ట్రాల కన్నా కూడా తక్కువ అప్పు తెచ్చాడు. అప్పు అంటే కొంత ఆదాయాన్ని పట్టిస్తారు, దానికి లోపడే అప్పు తెచ్చాడు. కానీ ఆస్తులు చూపించాడు. మరి మీరు 16,000 కోట్లు తెచ్చి ఏం తెచ్చో చూపించాలి కదా, ఆస్తులు ఏం పనికెట్టో చెప్పాలి కదా. ఇప్పుడు రండి మరి ఇప్పుడు సుందరంగానే అనుకుంటాను నేను. అయితే రైతు బంధు ఏమైందంటే ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ కమిషన్ గారి పర్మిషన్ తీసుకొని హరీశ్రావు చెప్పాడు సోమవారం నాడే టెంగ్ అని మూతలు మూతేసాడు మేము రైతు బంధు పడతాను. దాని మీద కాంగ్రెస్ కంప్లైంట్ చెప్పాను, కంప్లైంట్ చేసి ఆపేసాడు. ఆ డబ్బులు ఇస్తే అయిపోయాగా. ఆ డబ్బులు ఇప్పుడు మన నటరాజు గారు చెప్పినట్టు ఓ మినిస్టర్కి పోయినాయి, అంత కాదు చిట్టి మీద పోయినాయి పైసలు. ఆ బిల్లు పేమెంట్ చేశాడు. మరి రైతులకు వచ్చుగా. కానీ కేసీఆర్ గారు ఏది ఆపినా ఏం చేసినా రైతులకు మాత్రం ఏది ఆపలేదు. రైతులకు కానీ బీద ప్రజలకు కానీ ఏ సంక్షేమం ఆపలేదు, వాళ్ళకి చేసే సాయం ఆపలేదు. కాబట్టి అది వాళ్ళు తెలుసుకున్నాలి. ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజలు సంతోషం ఉండాలి. తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి పేరు వచ్చింది, దేశంలో మంచి పేరు వచ్చింది. మీరు అటువంటి పేరు నిలుపుకోండి, పని చేయండి. మీ తర్వాత మీ ఇష్టం ఏమవుతుందో కానీ మీరు పొద్దున్నేసి
ఒకరి మీద బుద్ధదలకని తప్ప అదేమన్నా తప్పులు చేస్తే ఎంక్వైరీ చేయండి. మీరు చేయకుండా ఉండాలి. ఇంతకుముందు తప్పులు ఎవరైనా చేస్తే దాని మీద ఎంక్వైరీ చేయండి. కానీ మీరు చేయకుండా ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు పనులు చేయండి. ఏ పనులు చేస్తున్నారో మీరు అర్థం ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క కార్యక్రమం జరుగుతున్నదా అది ఆలోచించాలి. కాబట్టి మీ అందరితో మనం చేసేదంటే గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేదంటే నిజంగా ప్రజలు ఎంతో కష్టపడి రైతులు కష్టపడి ఇబ్బంది పడి పెట్టుకున్న పంటలు చేసుకున్న కష్టం బురదపాలైంది. వాళ్ళ పంటలు ఎండిపోయినాయి. కాబట్టి పంట నష్టం 25,000 ఇవ్వాలని, అదేవిధంగా పంటలు వచ్చిన పంటకు ధాన్యానికి మీరు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా మీరే అన్నారు రుణమాఫీ 5 లక్షలు చేస్తామని చేయాలని, అదేవిధంగా రైతు బంధు 15,000 ఇస్తామన్నారు ఇవ్వాలని, అది ఏమేమి హామీలు ఇచ్చారో, అదేవిధంగా పింఛన్లు 4,000 ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వాలని, స్త్రీలకు ప్రతి స్త్రీకి 2,500 ఇస్తాను అవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకపోతే మా పాత్ర ఏం చెప్పి నేను పరిపాలించే అధికారంలో మేము కూర్చోండి. ప్రజలు మీరు పరిపాలించాలని మీకు అవకాశం ఇచ్చారు. మమ్మల్ని అడగాలి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి, మంచి పనులు ఏమైనా చెడు చేస్తూ ప్రశ్నించాలని అవకాశం మాకు ఇచ్చారు. కాబట్టి మేము అడగకపోతే ప్రజలకు మేము మోసం చేసేవాళ్ళం అయితే మేము వాళ్ళ ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టి తేవాలని మా ఉద్దేశం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాన్ని మేము కోరిందంటే మీరు మన తెలంగాణ ప్రజల క్షేమం కొరకు, రైతుల క్షేమం కొరకు, రైతులు సజావుగా సుఖంగా బతకాలంటే రైతులను ఆదుకునాలని మీ అందరితో మీతో డిమాండ్ చేస్తూ మీరు మరోసారి ఇంకా మీరు ఇటువంటి నాంచివేసి ఇంకా దినాలు గడుపుతుంటే కోడ్ ఎప్పుడు వచ్చింది? కోడ్ వచ్చింది ఎప్పుడు? మీరు ప్రభుత్వం ఏర్పడదు ఎప్పుడు? దానికి మేము వెంటనే తొలసి కోడాన్ని సూక్తారు ఆలస్యం చేసి కోడ్ వచ్చిందని చెప్తారంటే కోడాని దాట వేస్తారని మేము తొలత చెప్పినాం. కాబట్టి అదే దాట వేసే కార్యక్రమం చేయొద్దు, మున్ముందు ఇంకా మోసం చేయదు. రైతులు ఆగమవుతారు, ఇప్పుడిప్పుడే మంచిగా అవుతారు, వాళ్ళ లోపల కల వస్తుంది మంచిగా. కాబట్టి తప్పకుండా నష్టపరిహారం కానీ అదేవిధంగా మద్దతు ధర బోనస్ పైసలు కానీ తప్పకుండా రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అధినేత ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ దీక్షా కార్యక్రమంలో నాయకులు రైతులంతా పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎట్లుంటాయి, కేసీఆర్ లేనప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుండి, కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతులు బాగుపడ్డారు. ఎందుకంటే వాళ్లకు పంట పెట్టుబడి ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళ వసతి కల్పించండు. కాబట్టి వాళ్ళు కొంత పంటలు పండించుకొని ఇప్పుడే లాభపడుతున్నారు. మన పాలమూరు జిల్లా కూడా వలసల జిల్లా. మన ప్రాంత ప్రజలు పోయి అక్కడ వేరే రాష్ట్రాల్లో కూలీ చేసేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులు అయిన తర్వాత వేరే ప్రాంత పనులు వచ్చి మన తన కూలీ చేస్తారు. అటువంటి పరిస్థితి మళ్ళా పోయి ఈ కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల లోపునే చాలామంది రైతులు బాధపడుతారు. కరెంటు సరిగ్గా వస్తలేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. అదేవిధంగా చేను అది కొన్ని ప్రాజెక్టుల కింద టైంలో అవగాహన లేకుండా నీళ్ళు ఇవ్వనందుకు అక్కడ చేన్లు ఎండిపోతుంది. ఆ చేన్లు ఎండిని చూసి బాధపడలేక కేసీఆర్ నల్గొండ పోయినప్పుడు అరే బాబు కరువు వర్షపాతము సాధారణ వర్షపాతం కన్నా గత సంవత్సరం మీకు ఎక్కువనే పడ్డది, ఇంకా కరువు ఎక్కడిది, మీరు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇవ్వండి అంటే అప్పుడు ఆ కేసీఆర్ చెప్పినాక నాగార్జున 20 కాలకు నీళ్ళు ఇచ్చాడు. అంతకుముందే ఇస్తే పంటలు పండు కదా. అట్లా అవగాహన లేకుండా చేస్తారు. అదేవిధంగా మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ దగ్గర అంటే పార్వతీ బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్, సరస్సు బ్యారేజ్ 3 ఉంటాయి. దాని కింద చాలా రిజర్వాయర్లు ఎన్నో రిజర్వాయర్లు కాలు ఎంతో పెద్ద చాలా ఉంటాయి. కానీ అట్లా లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ దగ్గర మేడిగడ్డ దగ్గర 87 పిల్లలు ఉంటాయి. లాస్ట్కి 20 పిల్లల దగ్గర కొద్దిగా ఉష్కగా అయింది, కొద్దిగా కుంగినట్టు అయింది. ఆ ఉచ్చ నీళ్ళు మీద నీళ్ళు సముద్రాన్ని అవుతాయి.
దాని దిక్కు ఇదని అక్కడ మోటార్లు దిక్కు నీళ్ళు మలిపి మోటార్లు పంపు చేసి అయిపోతుందిగా, నీళ్ళు ఇవ్వచ్చుగా, సముద్రాలకు ఎందుకు అది కూడా అవగాహన ఉండాలిగా. అది అవగాహన లేకుండా వేరే విధంగా వాళ్ళ పబ్బమంతా ఎందుకు పని చేస్తున్నామంటే కేసీఆర్ మీద తిట్టుకొని సరిపోతుంది వాళ్ళకు. అదే వాళ్ళ ప్రాధాన్యత గదే, అంత తప్పించి ఏం లేదు. కాబట్టి మేము ప్రజలం రైతులు డిమాండ్ చేసి అంటే మా రైతులు వచ్చేది ఎండిపోయినాయి కదా, ఎండిపోయిన వచ్చేను పరిశీలించి దానికి ఎకరకు 25,000 అలాంటి ధరలు పెరిగినాయి ఈ మధ్యన. దాంతోపాటు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా మీరు ప్రకటించిన 6 గ్యారంటీలు కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.